పవన్ 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఇదే పేరు మారుమోగిపోతోంది. ఇక సేనానికి నేషనల్ మీడియా ఇస్తున్న ఎలివేషన్స్ చూస్తుంటే మెంటలెక్కిపోతోంది. కూటమి ఏర్పాటు చేయడం, ఏపీ జనాన్ని కూటమి వైపు తిప్పడంలో కీ రోల్ పోషించారంటూ పవన్ను ఆకాశానికి ఎత్తిస్తోంది నేషనల్ మీడియా. అంతేకాదు కూటమి ఘన విజయం నమోదు చేస్తుందని, అందులో కూడా జనసేనానిదే కీలక పాత్ర అంటూ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన ప్రతి మీడియా చెబుతోంది. దీంతో జన సైనికులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇది కూడా సేనాని సత్తా అంటూ కాలరెగరేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు జాతీయ మీడియాలో మారుమ్రోగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతను కూటమి వైపు తిప్పడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర గురించి నేషనల్ మీడియా ఇస్తున్న ఎలివేషన్స్ రేంజ్లో కనిపిస్తున్నాయి. జూన్ 4న వెల్లడి కానున్న పోలింగ్ ఫలితాలకు సంబంధించి ముందస్తుగా వెల్లడైన ఎగ్జిట్ పోల్ అంచనాల్లో ఏపీ నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయఢంకా మోగిస్తుందని చాలా సర్వే సంస్థలు ప్రకటించాయి. దాదాపు 40 ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తీసుకుంటే అందులో కేవలం 4-5 మాత్రమే వైసీపీకి కాస్త అనుకూలంగా అంచనాల్ని వెల్లడించాయి. మిగతావన్నీ కూటమి విజయంపై స్పష్టమైన సంకేతాలిచ్చాయి. అయితే తెలుగు మీడియాలో జనసేనాని ప్రస్తావన చాలా తక్కువగా కనిపిస్తోంది. తెలుగు మీడియా పార్టీల వారీగా విడిపోయిందన్నది బహిరంగ రహస్యం. అందున టీడీపీ అనుకూల మీడియాగాను, వైసీపీ అనుకూల మీడియాగాను తెలుగు మీడియా ఎప్పుడో విడిపోయింది. ఈ క్రమంలో జనసేన సాధించబోయే విజయాల గురించి చర్చ తెలుగు మీడియాలో తక్కువగానే కనిపిస్తోంది. కానీ నేషనల్ మీడియా మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని పొలిటికల్ పవర్ స్టార్గా అభివర్ణిస్తోంది. పవన్ కళ్యాణ్ గనుక లీడ్ తీసుకుని ఉండకపోతే అసలు కూటమి ఫామ్ అయ్యేదే కాదని విశ్లేషిస్తోంది. కూటమి ఏర్పాటు దగ్గర నుంచి కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా జరగడం వరకు పవన్ కళ్యాణ్ పాత్ర గురించి వివత్సంగా ఎలివేషన్స్ ఇస్తోంది నేషనల్ మీడియా. పవర్ సేనాని పవన్ కళ్యాణ్, పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ నేషనల్ మీడియా కొనియాడుతున్న వైనం జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. నేషనల్ మీడియా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ అంచనాల్లోనూ జనసేనకి 15 నుంచి 21 సీట్ల వరకు వస్తాయని అభిప్రాయం వ్యక్తమైంది. జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయిపోయింది. అంతకుముందు సినిమాల్లో కూడా 10 ఏళ్ల పాటు హిట్ అనేది లేకపోయినా అభిమానులు మాత్రం పెరిగారే తప్ప తగ్గలేదు. ఒక్కసారి హిట్ పడితే అది ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంది. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే రేంజ్ హిట్ను సొంతం చేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయినా ఆయన కుంగిపోలేదు. ఇంకా బలంగా నిలుచున్నారు. అంతేకాదు ఏపీ రాజకీయాలను బాగా వంటబట్టించుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని కలుపుకుంటే తప్ప కేంద్రం నుంచి తమకు సపోర్ట్ దక్కదని ముందుగానే ఊహించారు. ఎంతో కష్టపడి కూటమిలోకి బీజేపీని తీసుకొచ్చి ఏపీ రాజకీయాలను వన్ సైడ్ చేశారు. బీజేపీ కోసం తనను తాను తగ్గించుకున్నారు. ఇవన్నీ కూడా పవన్ ఇమేజ్ను ఓ రేంజ్కు తీసుకువెళ్లాయి. ఇప్పుడు దీనిని నేషనల్ మీడియా బాగా ప్రొజెక్ట్ చేస్తోంది. తెలుగు మీడియా చాలా వ్యూహాత్మకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుని సైలెంట్ చేస్తున్న జాతీయ మీడియా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా చూస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితులని, ఎన్డీఏలో జనసేన భాగస్వామి అని, కొత్తగా దేశంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం ఉంటుందని నేషనల్ మీడియాని అంచనా వేస్తోంది. ఆయా డిబేట్లలో జాతీయ బీజేపీ నాయకులు సైతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కొనియాడుతున్నారు. నమ్మదగ్గ మిత్రపక్షం అంటూ జనసేన పార్టీకి కితాబులిస్తున్నారు. జూన్ 4న వెలువడబోయే ఫలితాల్లోనూ ఎగ్జిట్ పోల్ అంచనాలే ప్రతిబింబిస్తే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇంకో లెవెల్లో ఉంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.